ఈ మధ్యకాలంలో పేర్నాని గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కమ్మలకు అన్యాయం జరుగుతుంది, కమ్మలు ఎక్కడికి వెళ్ళినా సరే లంచాలు ఇచ్చే పని చేయించుకోవాల్సి వస్తుంది అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. నిజమే అనుకోవాలంటారు అది? మొన్నటిదాకా నాయుళ్ళకి అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ నాయుడిని అన్యాయం చేసి కమ్మలతో బిలాఖత్ అయ్యాడు అని వాగిన పేరునాని. మొన్న రాజధాని విషయంలో ఒక కాపు ఆయన కాపు దోహి పేరునాని గారు అని అన్నాడు. ఇక అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాపుల్లో లేదు కాబట్టి మళ్ళీ ఏదో కమ్మాల్లో ఏదో లేపాలని చూస్తున్నాడు. కమ్మోళ్ళకి ఇప్పుడు కదండి, ఎప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది, కానీ పట్టించుకోరు. ఎందుకంటే కమ్మ అనేవాడు కష్టపడటానికి అలవాటు పడ్డాడు. ఆ గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది, ఈ గవర్నమెంట్లో ఒక అన్యాయం జరిగిందని ఏ రోజు కమ్మ బయటకు వచ్చి ఒక ధర్నా చేయటమో లేదా కులం గురించి మాట్లాడటం లేదు. వీళ్ళు ఇవాళ వచ్చి కమ్మను కూడా క్యాష్ వీలింగ్లో లాగేసి రాజకీయ మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాలకు బలి చేయాలంటే కుదరదు. పేరునాని అనేవాడు ఏదో ఒక దాని మీద స్టాండ్ అవ్వమానండి. కమ్మ, కాప, రెడ్డ నీ ఇష్టం, ఒకదాని మీద స్టాండ్ అవ్వు. అసలు కులాలు ఏందిరా బాబు? మీకు కావాల్సింది ప్రజా అవసరాలు ఏంది, ప్రజలకు ఏం కావాలా, అవి కావాలా. కులాలు ఏందిరా దరిద్రుడా? అసలు అన్నం తిన్నా సొత్తు తింటారు దరిద్రపోడా. అసలు మీ నాన్న బతికేది నువ్వు బతుకుతున్న బతికేందిరా కుక్కలా కొడక. బూతులు వస్తాయండి. అసలు వాడు చేసే పనులకి సిగ్గు చెరవ ఉందండి. అసలు రాజధాని మా లెక్కలో లేదు. మా నాయకుడు ఏం చెబితే అదే రాజధాని అన్న ఎదవా సిఆర్డిఏ రైతు పరిరక్షణ సమితి అని రావటం ఏంటి? ఆడ గొడవలు చేపిస్తాం ఏంటి? తెల్లారేపాటికి మీ నాయకుడు అసలు అది మావిగాని అంటవేంది? మావిగానని మీ నాయకుడు అంటే మీకు ఎందుకు ఎదవలారా? ఈ బాధ అంతా ఎదురా మీరు? అసలు మీకేం పని? రాజధాని శ్మశానం, రాజధాని అమరావతి కాదు. మీ నాయకుడు అమరావతిలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చెప్పారు, మీ అసెంబ్లీలో ఏం చెప్పారు, అవన్నీ ఒకసారి తెలుసుకొని రోజుకో మాట మాట్లాడితే ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారా, చేదరించుకుంటున్నారా మిమ్మల్ని వాళ్ళ, అది అర్థం చేసుకోండి. పేర్నాని గారు, మీకు నిజంగా ఇప్పటికైనా ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే కొన్ని వేల కోట్లు పోసారు ఇప్పుడు అమరావతిలో. ఆ డబ్బంతా ఏం చేయాలా? మేము వస్తే ఎవరు పొలాలు వాళ్ళకి యాడి తెచ్చిస్తాడు? ఈ పొలాలు రోడ్డుల కోసం తవ్వారు, కాలువ తవ్వారు, రిజర్వాయర్ల కోసం తవ్వారు. రేపొద్దున ఎవడు ఎత్తిరేస్తావు ఈ ట్యాక్స్లన్నీ? నువ్వు వస్తావా? యాడికి వస్తావు? రారా, బయటికి రా. నువ్వు ధైర్యంగా ప్రజల్లో రారా బాబు. రౌడీలను వేసుకొని ఏంది పేటిఎం కుక్కల్ని వేసుకొని రావడం కాదు. నువ్వు రారా, ప్రజల్లో మీటింగ్ పెట్టు, ప్రజల్లో చెప్పండి ఏదన్నా ఉంటే. అంతేగాని 4 కార్లు వేసుకొచ్చి ఒక 10 కార్లు రౌడీలు తీసుకొచ్చి షో చేస్తే కుదరదమ్మా. ఇక మీ సీన్ అయిపోయింది. మీకు లైఫ్లో ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నమ్మేవాడు లేడు. ఏదో మీడియాలో ఈ ఫేక్ మీడియాల ద్వారా మాకు 50% వస్తుంది, మాకు 60% ఉందని పర్సెంటేజ్ చూపించుకోకపోతే మీ ముఖానికి కనీసం కూర్చుని ఆడదగోళ్ళు లేకపోతారా మీరు వస్తే? అంతవరకు గ్యారంటీ. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక మరి వాళ్ళు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టుకున్నారు. అది ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనుకోవాలంటారు? మరి సార్ నాకు సిగ్గు లేదండి. నేను గొడ్లోడ తీసుకుని ఊరంతా తిరుగుతా. సిగ్గు లేనిగా వాళ్ళ బతుకు కూడా అది. అసలు సిఆర్డిఏ లేదు, ఏఎంఆర్డిఏ అమరావతి అదేదో పెట్టాడు కదా వాడు, వాళ్ళ నాయకుడు అమరావతి డెవలప్మెంట్ సొసైటీ పెట్టాడు కదా. మరి సిఆర్డిఏ ఆడిది. అసలు నువ్వెవడురా బాబు? సిఆర్డిఏ పరిరక్షణ సమితి అంటానికి నువ్వెవడురా? అసలు నీకేముంది రాస్కారం? ఎవడాడు? జగన్మోహన్ రెడ్డి ముందు రోజు ప్రకటించాడు ఎవరు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని. ఆ రోజు వీళ్ళందరూ గీళ్ళుగా ప్రకటించుకొని వచ్చారు. ఏది లాల్లాయ్ గాడు, బొల్లాయ్ గాడు, ఎల్లాయ్ గాడు, వాళ్ళందరూ మాజీ మంత్రులు అండి. ఎవడండి మాజీ మంత్రి? ఎవడు చెప్పండి? పేర్నాని మాజీ మంత్రి, అంబటి రాంబాబు కూడా మంత్రి అండి. అసలు పోలవరం నాకే అర్థం కాదు. కాపర్ డామ్ అంటే ఏదో తెలియదు అన్న ఎదవ. ఈ ఎదవ ఒక మంత్రి, బియ్యం దోసుకున్నాడు వాడు ఒక మంత్రి, ఇంకోటి నచ్చిపోకోడిగాడు. ఈ సన్నాసులందరూ కలిసి అమరావతి పరిరక్షణ సమితి సిఆర్డిఏ పెడతామా? అన్నమే తినేది అశుద్ధం తింటున్నారా బాబు. మీరు అశుద్ధం కూడా కదా, నన్ను అంతకన్నా ఘోరమైన కుక్క శుద్ధం తింటున్నారా? నిజంగా చెబుతున్నా, వీళ్ళు కుక్క శుద్ధం తింటున్నారు అంతే. నిజంగా
ప్రజల గురించి ఆలోచించేవాడు ఎవడు ఈ దరిద్రపు ఆలోచన చేయరు. అసలు రోజుకో మాట ఎదురా బాబు, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా నాయన మీరు. సరే ఇవన్నీ ఒకెత్తి అనుకుందాం. ఏంటి వైసీపీ పార్టీ వాళ్ళు గతంలో చూస్తే కనుక కమ్మ రాజధాని, కమరావతి, కమ్మ డిఎస్పీలో అని చెప్పి ఎద్దేవగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా కమ్మ వారి మీద ప్రేమ ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు వీళ్ళకి? ఈ ఎదవలకి కొన్ని 100 సార్లు అశుద్ధం పెట్టారు, మొత్తం రాష్ట్రం మొత్తం అశుద్ధం పెట్టింది. ఒరే పిచ్చినా కొడకల్లారా, ఆడున్న కమ్మోళ్ళు 80%, రెడ్డిలు ఇంత %, కాపులు ఇన్ని %, బీసీలు ఇంత %, ఎస్సీలు ఇంత %, అలా కమ్మోళ్ళది కాదురా అది అని అశుద్ధం పెట్టారు. అది తిని తిని అశుద్ధం అలవాటు అయిపోయింది. అన్నం తింటే మర్చిపోయారు వీళ్ళు. అచ్చంగా అశుద్ధం. ఆ సాక్షి ఒకటి ఉంది కదా యాక్సీ, ఆ యాక్సీలో రాపించుకొని అశుద్ధం తింటే అలవాటు పోయి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. దాని గురించి మాట్లాడితే మనం కూడా అదే టైప్లో అయిపోతాం. చోట్ల వాళ్ళ అధ్యక్షుడికి పిచ్చి, వాళ్ళ నాయకుడికి పిచ్చి, ఆ పిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి చుట్టాలని చూస్తున్నారు. వీటిని ఎరకలపూడిలో చేర్పించి 1 నెల రోజులు కుమ్మితే తప్పితే ఆ పిచ్చి తగ్గదు. వాడికి ఎర్రగడ్డ తగ్గదు, వైజాగ్లో తగ్గదు, ఎరకలపూడిలోనే పెట్టాల. ఎరకలపూడి ఏందండి కొత్తగా? ఎరకలపూడి పిచ్చాసుపత్రి ఒకటి ఉందండి, మంచానికి కట్టేసి గొలుసులతో కాలంలో స్నానానికి కాలంలో దూకిస్తారు. ఈ మాట వినకపోతే ఎమ్మకొట్టుని కొడతారు. వాడిని ఆ టైంలో చేస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఈ పిచ్చి మాటలు తగ్గిపోతాయి. అది కదండి ఆయన చెబుతున్నాడు కదా, అంటే అంబటి రాంబాబు గాని పేరు నాని గాని చెబుతుంది ఏంటంటే ఇక అమరావతి ఆపండి, మీ దోపిడీ ఆపండి అంటున్నారు కదా. మరి సరే సార్, దోపిడీ జరిగింది, ఇదిగో ఈ రోడ్డు ఎంత దోపిడీ జరిగింది, ఈ రిజర్వాయర్లో ఎంత దోపిడీ జరిగింది, ఏమండి సీడ్ యాక్సెస్ రోడ్లో ఎంత దోపిడీ జరిగింది, రైతులకు ఇచ్చే కౌల్లో ఎంత దోపిడీ జరిగింది చెప్పానండి. ఒక్కడినన్నా బయటకు వచ్చి ఒక శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేయటి చెప్పానండి. అది ఇలా తెలిస్తే కదా సార్, అసలు దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలియని ఎదవలు వీళ్ళు దోపిడీ జరిగింది. దోపిడీ 2,75,000 కోట్లు మా నాయకుడు బటన్ నొక్కాడు అంటున్నారు. 75,000 కోట్లు ప్రజలు చేయాలి, 2 లక్షల కోట్లు ఎట్టిపోయినా చెప్పానండి. ఇలా చెప్పానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.